భారతదేశపు ఈ ఏడాది 31వ నాటికి మార్చి 31 నాటికి ఎప్ ఎంతో తెలుసా? 2,67,035 2,67,35,462 కోట్లు. 2,67,35,462 కోట్ల రూపాయలు అప్పు అవుతుంది. ఇది మొత్తం మోడీ సర్కార్ తీసుకుంటుందా అంటే కాదు, అన్ని రాష్ట్రాల యొక్క అప్పుల్ని కలిపితే ప్లస్ కేంద్రాన్ని కలిపితే అవుతుంది. ఒక కర్ణాటకలో 7,25,456 కోట్లు ఉంది. ఇదే కర్ణాటక 7,14,000 కర్ణాటక 7,25,456, పశ్చిమ బెంగాల్ 7,14,196 కోట్ల రూపాయల అప్పులు ఉంటే, అదే సమయంలో తమిళనాడు 9,55,691 కోట్లు ఉంటే, ఉత్తరప్రదేశ్ వచ్చేటప్పటికి 8,57,844 కోట్లు, మహారాష్ట్ర 8,12,068, కర్ణాటక 7,25,456, ఇట్లాగ ఉన్నది మహారాష్ట్ర. కర్ణాటక 7,14,196 కోట్ల రూపాయలు ఉంది. టోటల్గా చూసుకుంటే 2025 మార్చి 30 నాటికి మరోవైపున ఆంధ్రప్రదేశ్ 5,62,557, తెలంగాణ 4,42,298. టోటల్గా ఈ అప్పులన్నీ కలిపి ప్లస్ కేంద్రం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంటికి తీసుకున్న అప్పు, ఈ మొత్తం కలిపితే 2,67,35,462 కోట్లకి చేరుతోంది.